హలో పిల్లలు! ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకోబోతున్నాం. ఒక అందమైన గ్రామంలో జరిగిన ఈ కథ పంచుకోవడంలో ఉండే మాయాజాలం గురించి, అలాగే ఇతరులకు సాయం చేయడం ఎంత గొప్పదో మనకు చాలా చక్కగా నేర్పుతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, మన కథలోకి వెళ్ళిపోదామా? కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీకెంతో ఇష్టమైన బొమ్మను మీ ఫ్రెండ్కిచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో ఎంత మంచి స్మైలొస్తుందో కదా. అసలు అలా పంచుకున్నప్పుడు అందరికీ ఎందుకంత హ్యాపీగా అనిపిస్తోంది? ఈరోజు ఆ సంతోషం వెనుకున్న సీక్రెటేంటో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. సరే, ముందుగా మన కథలో పంచుకోవడం అంటే ఏంటో అస్సలు తెలియని ఒక స్వార్థపరుడైన పిసినారి గురించి తెలుసుకుందాం. అతని పేరు ధనయ్య. తెలుసా? అతని దగ్గర బోలెడంత డబ్బుండేది. కాని ఏంటో ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళక్కూడా కడుపు నిండా సరైన భోజనం పెట్టేవాడు కాదంటే నమ్ముతారా? అసలు సమాజంలో ఎవరికీ ఎలాంటి హెల్ప్ చేయకుండా ఉన్నదంతా తనకోసమే దాచుకునేవాడు. చూశారా, ఏ ఒక్కరికీ ఏమీ ఇవ్వకుండా ఉండటం ఎంత స్వార్థమో కదా. అలాంటి ధనయ్య దగ్గరికి ఒకరోజు దయగల ఒక వృద్ధ సన్యాసి వచ్చారు. ఆ తర్వాతేమైందో తెలుసా? ఆ వృద్ధ సన్యాసి మొహం చూస్తే ఎంతో ప్రశాంతంగా, చాలా దయగా అనిపిస్తుంది. ఎప్పుడు కోపంగా, చిరాకుగా ఉండే మన పిసినారి ధనయ్యకి ఈ సన్యాసికి ఎంత తేడానో కదా. ఆయన పాపం బాగా ఆకలితో ఉండి, బాబూ, కాస్త అన్నం పెట్టమని ధనయ్యను చాలా ప్రేమగా అడిగాడు. కాని ధనయ్య ఎంత దారుణంగా ప్రవర్తించాడో తెలుసా? ఏం పనిచేసుకోకుండా ఊరికే అడుగుతావా అంటూ కోపంగా గట్టిగా అరిచి ఆయనను పంపించేశాడు. పిల్లలు, మీరైతే ఒక్కసారి ఊహించుకోండి, ఆకలితో ఉన్నవాళ్లకి ఎవరైనా హెల్ప్ చేయనప్పుడు వాళ్ళకి ఎంత బాధగా అనిపిస్తుందో కదా. ఆ సన్యాసిని అలా పంపించడం అసలు మంచి పద్ధతి కాదు కదా. మరి ఇంత కోపంగా ఉన్న ధనయ్యకి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆ రోజు రాత్రి ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. అవును, ఆ రాత్రి ఆకాశమంతా నల్లగా మారిపోయి భయంకరమైన వరద నీరు ఏకంగా ధనయ్య గదిలోకి వచ్చేసింది. అంతే, తను ఎవరికీ పెట్టకుండా మూటగట్టుకుని దాచుకున్న బంగారం, డబ్బంతా ఆ చీకటి వరదలో కొట్టుకుపోయింది. ఎవరికీ పంచుకోకుండా స్వార్థంగా దాచుకున్న సంపద ఎలా నాశనమైపోయిందో చూశారా? మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి ధనయ్యకు ఒక పెద్ద వాస్తవం అర్థమైంది. అప్పుడే అతనికి పంచుకోవడంలో ఉన్న ఆనందం ఏంటో తెలిసొచ్చింది. ఉదయాన్నే తన ఖాళీ గదిని చూసుకుని ధనయ్య బాధపడుతున్నప్పుడు అతనికి ఆ వృద్ధ సన్యాసి చెప్పిన ఒక అద్భుతమైన మాట గుర్తొచ్చింది. అదేంటంటే, మనం దానం చేసిన ధనం మాత్రమే మనతో ఉంటుంది, మనకోసమే దాచుకున్న ధనం ఏదో ఒకరోజు దూరమవుతుంది. అప్పుడుగాని ధనయ్యకు ఆ మాటల్లోని నిజమర్థం కాలేదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన సంపదాని ఎట్టకేలుకు తెలుసుకున్నాడు. చూశారా, ఒకవైపు స్వార్థంగా దాచుకుని ఎవరికీ సాయం చేయక అంతా కోల్పోయినా ఆ చీకటి జీవితం, దానికి బదులు ఇతరులకు సహాయం చేస్తూ అందరితో కలిసిపోయి ఉంటే ఎంత ప్రకాశవంతంగా, ఎంత వెచ్చగా అనిపిస్తుందో కదా. ధనయ్య కూడా సరిగ్గా ఇదే అనుకున్నాడు. తన స్వార్థాన్ని వదిలేసి నలుగురికి మేలు చేసే ఆ ప్రకాశవంతమైన దారిలో నడవాలని నిర్ణయించుకున్నాడు. మరి పంచుకోవటం వల్ల మనకెందుకంత హ్యాపీగా అనిపిస్తుందంటారు? దీనికి రెండు చిన్న రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మన వస్తువులు పంచుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ ముఖంలో వచ్చే ఆ అందమైన స్మైల్. రెండు, ఇతరులకి హెల్ప్ చేసినప్పుడు మన హృదయమంతా ఎంతో ప్రకాశవంతమైన ఆనందంతో పుండిపోతుంది. మీ మనసులో ఆ బ్రైట్ అండ్ హ్యాపీ కలర్స్ని ఒక్కసారి ఊహించుకోండి. మనం వేరే వాళ్లకి హెల్ప్ చేసినప్పుడు కలిగే ఆనందం అచ్చం అలాగే ఉంటుంది. మరి అప్పట్నుంచి మన ధనయ్య ఏమయ్యాడో తెలుసా? ఊరికి ఒక రియల్ హీరోగా మారిపోయాడు. ఆ రోజునుంచి ధనయ్యలో పూర్తిగా మార్పొచ్చింది. ఆకలితో ఉన్న పేదవాళ్లకి తనే స్వయంగా అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. అవసరమైన వారికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా చూస్తుండగానే ధనయ్య ఊరివాళ్లందరి గౌరవాన్ని సంపాదించి వాళ్ల దృష్టిలో ఒక రియల్ హీరో అయిపోయాడు. ఇతరులకి సహాయం చేస్తున్నప్పుడు ఎవరికైనా ఎంతటి ప్రకాశవంతమైన సంతోషం కలుగుతుందో ధనయ్య కూడా ఫీలయ్యాడు. సరే పిల్లలు, ఇప్పుడు మీకోసం ఒక చిన్న కథా క్విజ్, అలాగే ఈ కథలోని నీతి ఏంటో కూడా చూద్దాం. మీ జ్ఞాపకశక్తిని టెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ స్టోరీని మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారో చూద్దామా? నా మొదటి ప్రశ్న, ధనయ్యను అన్నం ఎవరడిగారు? కరెక్ట్, దయగల ఆ వృద్ధ సన్యాసి. నా రెండో ప్రశ్న, ఆ రాత్రి వచ్చిన భయంకరమైన తుఫానులో ఏం కొట్టుకుపోయింది? ఎగ్జాక్ట్లీ, ధనయ్య దాచుకున్న డబ్బు, బంగారం.
ఇక మూడో ప్రశ్న, ధనయ్యను రియల్ హీరోగా మార్చింది ఏది? అవును, తన సంపదను పంచుకోవడం, పేదలకు అన్నదానం చేయడం. భలే, మీకంతా బాగా గుర్తుంది. మరి ఈ అద్భుతమైన కథ ద్వారా మనం నేర్చుకున్న నీతేంటి? నిజమైన సంపద అంటే మనం దాచుకునే డబ్బు, బంగారం కాదు, దాతృత్వమే. అంటే ఇతరులతో మనకున్నదాన్ని పంచుకోవడం. మరి ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు మీ ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతో మీరు పంచుకోగలిగిన ఆ స్పెషల్ విషయమేంటి? అదొక చిన్న స్మైల్ కావచ్చు, ఒక బొమ్మ కావచ్చు, లేదా కాస్త సమయం కావచ్చు. సో ఎప్పుడు పంచుకుందాం, హ్యాపీగా ఉందాం. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్.